తెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగమును బట్టి అక్కడ నిన్ను కలుసుకుందును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ ధూప వేదిక మందసం ఎదురుగా కరుణాపీఠం ఎదురుగా పెట్టినప్పుడు అక్కడ నిన్ను కలుసుకుందును అన్న విషయాన్ని దేవాది దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో దేవుడు ప్రత్యక్షమయ్యే చోట కరుణాపీఠము, ఆ ప్రత్యక్షమయ్యే దాని ఎదుట ధూప వేదిక ఉంటుంది. దీనిపైన మనం ధూపం వేసినప్పుడు ఆ చోటుకి దేవుడు ప్రత్యక్షమవుతాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఏమి అర్థం చేసుకోవాలి అంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు అన్న విషయాన్ని, ఎక్కడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అన్న విషయాన్ని క్రొత్త నిబంధన ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి ఈ స్థలమునే ప్రత్యక్షపు గుడారము అని అంటారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కలుసుకునే చోటు కరుణాపీఠం. ఈ కరుణాపీఠంనకు ఇరుప్రక్కల దూతలు కావలి ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ కరుణాపీఠానికి ఇరుప్రక్కల కూడా దూతలు కావలి ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. రానున్న దినాల్లో వాటి గురించి నేర్చుకోబోతా ఉన్నాం. మందసం గురించి చెప్పినప్పుడు నేను వాటి గురించి చెప్తాను, అతి పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే దేవుడు కెరూబులు సెరూబుల మధ్య దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమయ్యే చోటులోనికి యాజకుడు వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు. ఈ ధూప వేదిక దగ్గర ఉన్న కరుణాపీఠం దేవుడు కలుసుకునేటువంటి చోటు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు కలుసుకునేటువంటి ఈ యొక్క స్థలాలు పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఎండ వేళలో మమ్రే దగ్గర, ఆ యొక్క సింధూర వనము దగ్గర దేవుడు ఆయా రీతిలుగా ముచ్చటించినట్లు మనం చూస్తాం. అలా కొన్ని అధ్యాయాల వరకు దేవుడు మళ్ళీ మాట్లాడలేదు, కానీ మళ్ళీ దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. అలా మనం చూస్తే వారితో ప్రతిరోజు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, కానీ దేవుడు వారికి దర్శనమిచ్చి దేవుడు ఆయా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఎంత ఆశీర్వదింపబడిన వారము అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం పిలువగానే దేవుడు తన యొక్క సన్నిధిని మనకి ఇస్తూ ఉన్నాడు. మనం పిలువగానే, మనం ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయా రీతిలుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క క్లాసెస్ దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా చక్కగా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. బహుశా ఈ యొక్క వీటిపైన మీకు అవగాహన ఉన్నట్లయితే మరి పర్వాలేదు, కానీ మీరు దేవుని యొక్క సన్నిధిలో వినాలని తెలియచేస్తూ ఉన్నారు. బహుశా ఈ యొక్క ఉన్న విషయాలు ఎక్కువగా చర్చెస్లో టీచింగ్ చేయడం జరగదు, మందిరాల్లో ఇలాంటివన్నీ కూడా చెప్పరు. నాకు తెలిసినంత మటుకు 99.9%. ఒకవేళ చెప్పినా కూడా ఆ సందర్భం బట్టి ధూపవేదిక ప్రార్థనా జీవితానికి సాదృశ్యం అని చెప్తారు, కానీ ఇంత విడమరిచి చెప్పినటువంటి పరిస్థితి నేను ఎక్కడ కూడా చూడలేదు. కానీ నేను దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్న విషయాల్ని మీకు బోధిస్తూ ఉన్నాను. ప్రభు నాకు సహాయం చేశాడు, నేను కూడా మీకు సహాయం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏ సమయంలో కలుసుకుంటాను అన్న విషయాన్ని మనం చూస్తే, ఈ పాయింట్స్ని మీరు రాసుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా సమయం ఉన్నప్పుడు మీరు రాసుకోవాలని కూడా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు ఎక్కడ అంటే ఈ కరుణాపీఠము దగ్గర అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క 11వ పాయింట్గా మనం చూస్తే, అహరోను ప్రతి దినమున ప్రొద్దున పరిమళ ధూప ద్రవ్యమును వేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అహరోను ప్రతి దినమున ప్రొద్దున పరిమళ ధూప ద్రవ్యమును వేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. 7వ వచనం చదవనక్క, ఎవరైనా అన్నవాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ అనుకూలత ఉన్నవారు 7వ వచనం చదవండి. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల
ధూపం వేవలను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపం వేవలను. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ మనం చూస్తే ప్రతిదీ కూడా మనం లేఖనాన్ని కోట్ చేసుకుని మనం దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవాలి. కాబట్టి అహరోను ఏం చేసేవాడు? యాజకుడైన అహరోను ప్రతి దినమున ధూపం వేసేవాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే ప్రతి విశ్వాసి కూడా యాజకులే. నమ్ముతారు ఈ మాటను? రాజులైన యాజక సమూహం మనం. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, మనం యాజకులము. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యాజకులే. కాబట్టి ఇక్కడ జరుగుతున్న క్రియ ఏంటంటే ప్రతి దినమున కూడా యాజకుడు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ధూపం వేస్తూ ఉన్నాడో, క్రొత్త నిబంధనలో ఉన్న నీవు నేను మనం అందరం కూడా నిత్యము కూడా యాజక ధర్మము చొప్పున వారు ఏ రీతిగా అయితే పరిచర్య చేస్తూ ఉన్నారో, ధూపం వేస్తూ ఉన్నారో, ప్రజలందరి నిమిత్తమై మనం కూడా అట్టి రీతిగా ప్రార్థించు వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఉదయమున ధూపం వేసేవాడు అంటే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా ప్రతి ఉదయమున ధూపమనే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రతి ఉదయమున ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. మన జీవితాల్లో ప్రభువును అంగీకరించినది మొదలుకొని బలహీనత ఉంటే పర్లేదు, కానీ బలహీనత లేని సమయాల్లో ఏ రోజు కూడా 6 గంటల వరకు నిద్రపోకూడదు. అది క్రమం కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా 6 గంటల వరకు నిద్రపోకూడదు. భక్తులందరూ కూడా అరుణోదయంనే లేచారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఉదయకాల సమయంలో లేచారు. దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళారు. కాబట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఈ ధూపము వేసే ప్రతిసారి కూడా సిద్ధపడి ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ ధూప ద్రవ్యము నిప్పుల మీద వేసినప్పుడు పరిమళం అనగా సువాసన వెదజల్లాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ సువాసన దేవుడు నాగ్రహించును అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ఈ యొక్క విషయాన్ని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఏంటి, మనకు ఏ రీతిగా సాదృశ్యమై ఉంటున్నదన్న విషయాన్ని మనం చూస్తే, మనం కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అలాంటి జీవితము కలిగినటువంటి మనం పరిమళ వాసనగా సువాసన వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ సువాసనను బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. మంచి సాక్ష్య జీవితాన్ని బట్టి ఇతరులు కూడా రక్షింపబడతారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సువాసనను బట్టి మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు కూడా పాడుకుంటాం కదా, పరిమళ వాసనగా నేనుండుటకు కదా, పరిమళ వాసనగా మనం ఉండుట కొరకు క్రీస్తు మన కొరకు ఆయన బలైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే, ఈ సువాసన దేవునికి ఇంపైన సువాసన గల హోమము. లేవియాకరణం 2:2 అంటే మనం ప్రార్థించి విజ్ఞాపనలు చేయనప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి వినిపించేవిగా సువాసన అనే మంచి మాటలతో దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసి ఆయనను వేడుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ఇష్టమైనటువంటి ప్రార్థన, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా మనము ప్రార్థించేటువంటి వారముగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్రార్థన దేవుడు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా అబ్రహామును దేవుడు ఆశీర్వదించి విస్తరింప చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము మంచి ప్రార్థనా పరుడని అబ్రహాం మజ్లీల్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. దైవజనులు ఎన్నోస్ పాస్టర్ గారు మనకు టీచ్ చేశారు ఆ యొక్క విషయాలన్నీ కూడా. అలా మనం చూస్తే ప్రతి ఉదయమున అన్న విషయాన్ని కూడా మనము లేఖన భాగాల్లో మనం చూస్తూ మనము ముందుకు వెళ్తాం. కాబట్టి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6:14 నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క లేఖన భాగాలు నెరవేర్చబడినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తాం.
అలానే మనం చూస్తే అంటే పరిమళ ద్రవ్యం ఆ సువాసన ఏ విధంగా వెదజల్లి విస్తరిస్తుందో అదే విధంగా మన సాక్ష్య జీవితము కూడా సువాసన వలె వెదజల్లేటట్లుగా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనము పరిమళ వాసనగా ఉంటున్నామా? మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. నీ కుటుంబంలో నువ్వు పరిమళ వాసనగా ఉంటున్నావా? నీ గ్రామంలో పరిమళ వాసనగా నువ్వు ఉంటున్నావా ప్రభు కొరకు? నువ్వు వెళ్తున్నటువంటి స్థానిక సంఘములో పరిమళ వాసనగా ఉంటున్నావా? పరిమళ వాసనగా ఉండాలంటే మన ప్రవర్తన జీవితం సరైనటువంటి రీతిగా ఉండాలి. మన మాట తీరు, మన చూపులు, మన ప్రవర్తనలు, మన చేతలు, మన నడవడిక సమస్తము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడే మనము దేవునికి సువాసనగా మనం ఉంటాం. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలో అర్థం చేసుకోవడానికి ఇండ్లంతా కూడా ఊడ్చి ఏదో ఒక మూల ఎలక చనిపోయినా లేకుంటే ఏదైనా కూడా చిన్నది చనిపోయినట్లయితే దాని దుర్వాసన ఇండ్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. అలానే మనలో అంతా బాగుండి ఏదో కోపం అనే బలహీనత, కోపం అనే దుర్వాసన, అబద్ధం అనేటువంటి దుర్వాసన, మోసం అనేటువంటి దుర్వాసన, వ్యసనాలు అనేటువంటి దుర్వాసన, భర్తను సరిగా చూసుకోకపోవడం, భార్యను సరిగా చూసుకోకపోవడం, పిల్లల్ని సరిగా చూసుకోకపోవడం, తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోవడం, సేవకురాల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా విశ్వాసులు సమాధానం కలిగి లేకపోవడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి దుర్వాసనలు. వాటి ద్వారా ప్రభు మహిమ తెచ్చుకోడు. మనము పరిమళ వాసనగా ఉండుటకే దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగత జీవితాల్లోనికి వచ్చే లోపల మానుకోవాల్సినటువంటి పద్ధతులు, మానుకోవాల్సినటువంటి మాటలు, మానుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రవర్తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మార్పు చెందిన బిడల వంటి వారైతేనే కెన్ రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యముకు ప్రవేశిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా కూడా ఎక్కడైనా కూడా సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే, దూషిస్తూ ఉన్నావేమో, తిడతా ఉన్నావేమో, కొడతా ఉన్నావేమో కుటుంబంలో ఉన్నవారిని, లేకుంటే లోపల ఈర్ష్య పగ కలిగి ఉంటున్నావేమో, లోపల దుర్వాసన ఏమైనా ఉంటున్నదేమో, బాహ్యముగా అంతరంగముగా ఎక్కడ కూడా మన జీవితాల్లో ఇతరుల విషయాల్లో, దేవుని విషయంలో, సంఘం విషయంలో దుర్వాసనగా మనం ఉండకూడదన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తే దేవుడు ఆశీర్వదించినప్పుడు నీవు కృతజ్ఞతగా ఉన్నట్లయితే దేవుడు అబ్రహామును విస్తరింప చేసినట్లుగా నన్ను మనందరినీ కూడా ఆయన విస్తరింప చేస్తాడు. అందుకే ప్రతి ఉదయమున ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసులు దేవుని ఎదుర్కొనే అనుభవంలో ఉండాలి. ఇది దీని యొక్క సారాంశమై ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక అధ్యాయాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, అదే నిర్గమకాండం 34వ అధ్యాయము. 34వ అధ్యాయము 1 నుంచి ఒక 10 వచనాలు, ఒక్కొక్క వచనం చదువుతారా త్వరగా? నిర్గమకాండము 34వ అధ్యాయము. సందర్భం వచ్చింది కాబట్టి వాటి గురించి తెలియజేస్తాను. ఒక్కొక్క వచనాన్ని త్వరగా చదవండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చొప్పున నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసుకున్నాను. 2వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని
నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఉమ్, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. ఇంకొక వచనం చదవండి అందరు కూడా, మిగతా వరకు కూడా. కాబట్టి అతడు మొదటి పలకడ వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయమందు పేదల లేచి ఆ 2 పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో కలిసి నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళెను. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. అధ్యాయం చెప్పండి పాస్టర్ గారు. నిర్గమకాండం 34వ అధ్యాయం అమ్మగారు. ఆయన 1000 మందికి కృపను చూపెను, దోషమును అపరాధమును పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరము వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును గాని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరిలో లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చేయబడనివి అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడవమనుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమై ఉన్నది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హెత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. అందరు చదివారండి? ఇంకెవరైనా చదవలేదా? చదవని వారు ఎవరైనా ఉంటే చదవచ్చు, లేకుంటే ఇక్కడితో స్టాప్ చేస్తాను. చదివారు కదా, మంచిది. సో ఇక్కడ మనం చూస్తే ఈ 34వ అధ్యాయంలో మీరు తర్వాత అయినా కూడా స్టడీ చేయండి, ఒక్కొక్క వచనాన్ని. మనం కొన్ని వచనాల్ని మనం చూస్తే ఇంకా లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా పరిశీలిస్తూ మనం చదువుకోవాలని యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటున్నది. యెషయా గ్రంథం 34:16లో. అలానే మనం చూస్తే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయనైతే పుట్టిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. అయితే మన శరీరకంగా మనము ఎలా ఉంటున్నాం ప్రభు సన్నిధిలో అనేటువంటిది దేవుడు గమనిస్తూ ఉంటాడు. నిజంగా బలహీనత పరిస్థితుల్లో ఉంటే పడుకొనైనా కూడా వాక్యాన్ని వినొచ్చు, కానీ అనుకూలత ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని సన్నిధిలో నేను ఆశీర్వదింపబడాలి, దేవుడు నా జీవితంలో ఆత్మీయ మేలు చేయాలి అన్నట్లయితే ఆ భయము, ఆ భక్తి జీవితం అనేటువంటిది సరైనటువంటి రీతిగా మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, సరైనటువంటి రీతిగా రాసుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ దిస్ మార్నింగ్, ఈవెన్ దో వేర్ ఎవర్ వీ గో ఇన్ హిస్ ప్రజెన్స్. మనం ఏ స్థలంలోనికి వెళ్ళినా,
ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైన స్థితిలో మనం ఉండువారంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ ఒక స్పెసిఫిక్ టైం అనేటువంటిది మనం చూస్తాం. ప్రతిరోజు కూడా ఉదయమునే మనం లేసేటువంటి వారంగా ఉండాలి. నిర్గమాకాండం 34:2 ప్రకారం ఉదయమున నీవు సిద్ధపడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగంలో. ఎక్కడికి రామంటున్నాడు? సీనాయి కొండకెక్కి అంటాడు. అంత ఉదయకాల సమయంలో సీనాయి కొండకి ఎక్కడం అంత సాధ్యమా? అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను అన్న విషయాన్ని మనం నా సన్నిధిని నిలిచి ఉండవలెను అంటాడు. ఎక్కడ? ఆ కొండ ప్రాంతంలో స్టార్టింగ్లో కాదు, ఆ కొండ పై భాగంలోనికి వెళ్తే అక్కడ ఆయన సన్నిధిలో దేవుడు మాట్లాడతాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే దావీదు కూడా అంటాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటాడు. మరొక వచనాల్లో ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటాడు. ఇది వాస్తవానికి వేరే టాపిక్ కానీ మనకి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలైనా కూడా అందులోనికి యాడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి యెహోవా, నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ప్రిపరేషన్. మార్నింగ్ షెల్ మై ప్రేయర్ ప్రివెంట్ ది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 63వ కీర్తన 1వ వచనంలో కూడా, దేవా నా దేవుడవు నీవే, వేకోనే నిన్ను వెతుకుదును అన్న విషయాన్ని మనం చూస్తాం. పాట కూడా పాడుకుంటాం, దేవా నా దేవుడవు నీవే, వేకోనే నిన్ను వెతికేదను అన్న విషయాన్ని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎర్లీ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలా ఐ విల్ సీక్ దే, నేను ఉదయాన్నే నిన్ను కలుసుకుంటాను అంటున్నాడు. వేకోనే వెతుకుతాను అంటున్నాడు. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తే, నీవు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము అన్న విషయాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో నీవు లేచి రెయ్యి మొదటి జామున అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వాచెస్ అన్న విషయాన్ని మనం చూస్తాం లేఖనం భాగంలో. మరికొన్ని విషయాలు మనం చూస్తే యోబు అరుణోదయాన్ని లేచి ప్రార్థించేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, కానీ జస్ట్ మనము ఈ టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. యోబు అరుణోదయం లేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు అరుణోదయాన్ని లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి నిర్గమాకాండం 34:2 వచనంలో నీవు సిద్ధపడి ఉదయం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో అప్పుడు ఆయన అక్కడ మాట్లాడతాడు అన్నట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధిలో మనం చూస్తే నా సన్నిధి సిద్ధము చేసి కాచి ఉండును అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు. ప్రతి దినానికి మనకు కావలసినటువంటి కృపను ఆయన సమృద్ధిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. రక్షింపబడితే అదే కృప మనం మరణించేంత వరకు ఉండదు. ప్రతి దినం నూతనమైన కృపచేత మనం నింపబడుతూ ఉండాలి. ఏనాటికి కావలసిన కృప ఆనాటికి దేవుని సన్నిధిలో మనం పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందుకే దేవుడు ప్రతి ఉదయమున కూడా తన సన్నిధిని దేవుడు సిద్ధపరుస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకెక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను, అక్కడ నేను కలుసుకుంటానంటాడు. కాబట్టి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుందని అన్న విషయాన్ని ఈ యొక్క స్త్రీ కూడా కనుగొని ఏం చేస్తుందంటే ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉన్న లూదియా వెళ్ళిందో ప్రభు సన్నిధికి, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు మాట్లాడాడు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టినదై సోద చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఈ యొక్క చిన్నది మాకు ఎదురు పడేను అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రార్థనా స్థలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవదిగా మాట్లాడుతా వచనంలో 3వ వచనంలో మనం చూస్తే, ఏ నరుడు నీతో ఉండకూడదు, ఈ కొండకు రాకూడదు. వ్యక్తిగత ప్రార్థనను మనం చూస్తాం. కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన. మన వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో మన చుట్టూ ఎవరు ఉండకూడదు. వ్యక్తిగతంగా దేవునితో మనం సహవాసం చేయాలి. ఏ నరుడు నీ హృదయంలోనికి రాకూడదు. ఏ మనిషి గురించి నువ్వు ఆలోచించకూడదు. దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ముచ్చటించాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు అన్న విషయాన్ని.
ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ ఆ ఒంటరితనంలో ఆయన సపరేట్గా వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి ఎప్పుడైతే అటు స్థితి కలిగి ఉంటామో రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు అన్న విషయాన్ని నిన్నటి దినాన కూడా లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆల్రెడీ వీటి గురించి తెలియచేశాను. క్వైట్ టైం గురించి, ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థనలో ఉన్నటువంటి తప్పిదాలు ఏమై ఉంటున్నాయో, ప్రార్థన అంటే ఏంటో, తర్వాత ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేయాలి, తర్వాత ప్రార్థన అంటే ఏంటి అసలుకి దేవుడి, అదే రీతిగా ప్రార్థనలో మనం ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని, మనం ఎవరికి ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని కూడా తెలియచేశాను. మనం ఎవరికి ప్రార్థన చేయాలి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని కూడా నేను నేర్పిస్తూ వచ్చాను గతంలో. మనం ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా గతంలో ఆ యొక్క సెషన్స్లో నేర్పించాను. ఎవరైనా కూడా వినకోకుండా ఉన్నట్లయితే ఆ మెసేజ్లు మీరు వినొచ్చు. మనము ఏ సమయంలో ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగాల్లో ఎలా ప్రార్థన చేశారు అన్న విషయాన్ని కూడా కోట్ చేసుకున్నాం. మన ప్రార్థనలో ఏమి ఉండాలి అన్న విషయాన్ని కూడా మా గతంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. మన ప్రార్థనలో ఏమి ఉండాలి అన్న టాపిక్లో భాగంగా. కాబట్టి ఇలా అనేక విషయాలు దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మరికొన్ని విషయాలు మీకు చూపిస్తూ వచ్చాను. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఈ యొక్క ప్రార్థన మన జీవితాల్లో విస్తరిస్తూ ఉంటున్నదా, అలానే ఈ ప్రార్థన మన జీవితాల్లో పరిమళాన్ని తీసుకొని వస్తూ ఉందా, ఈ ప్రార్థన అనేటువంటి సహవాసం దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు మంచి సాక్ష్య జీవితాన్ని ఇస్తాయి. మంచి సాక్ష్య జీవితాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా, మన కుటుంబాల్లో కావచ్చు, రక్త సంబంధికుల మధ్య కావచ్చు, సేవకుల మధ్యలో కావచ్చు, సంఘం మధ్యలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు. పరిమళ వాసనగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ముస్లిమ్స్ అత్తరు పూసుకుంటారు. అత్తరు వాళ్ళు అలా వెళ్ళిపోయినారంటే స్మెల్ వస్తుంది, గప్పున స్మెల్ వస్తూ ఉంటుంది ఆ యొక్క ఉన్న ఆ అత్తరుని బట్టి. వాళ్ళు వెళ్ళిపోయిన 5 నిమిషాల వరకు అలానే ఉంటుంది ఆ స్మెల్. బట్ ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కమలాపురంలో మా స్వగ్రామంకి సమీపంలో ఉన్న కమలాపురంలో సేవకుని ఎదుట నేను ఎదుగుతూ వచ్చాను. దేవుడు నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. ఈ దినాన్ని నేను అక్కడ లేను, బట్ ప్రజెంట్ నేను వైజాగ్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నా. కానీ నేను అక్కడ కలిగి ఉన్న, అప్పటి సమయంలో కలిగి ఉన్న ఆత్మీయ జీవితమును బట్టి, అక్కడ ఉన్నటువంటి నా స్థితిగతులను బట్టి, నేను ప్రభు కొరకు జీవించిన విధానమును బట్టి, నేను ఎక్కడున్నా కూడా ఆ పరిమళ వాసన, ఆ సువాసన అనేటువంటిది వెదజల్లుతూ ఉంటుంది. అది మన జీవితాల్లో, భక్తి జీవితాల్లో మనకున్న స్పెషల్ అన్నట్లు. నా మాటలు అర్థమవుతున్నాయండి. నార్మల్గా ఉన్నటువంటి ఈ యొక్క అత్తరు అయితే ఆ పరిధి వరకే ఉంటుంది, కానీ మనము భూదిగంతముల వరకు సాక్షులై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో మనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి మన కుటుంబాలను దేవుడు అటు రీతిగా ఆశీర్వదిస్తాడు, మనల్ని అంతగా హెచ్చిస్తాడు, పరిమళ వాసనగా దేవుడు చేస్తాడు. బహుశా కుటుంబ పరిస్థితుల్లో ఉన్న విధానం బట్టి నలిగిపోయిన పరిస్థితి ఉన్న దేవుడు ఒక దినాన దేవుడు లేవనెత్తి దేవుడు గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాలు ఆమె రోగం చేత ఎంతో ఆ బలహీనత చేత బాధపడుతూ ఉంది. తనకున్న డబ్బులంతా కూడా ఖర్చు పెట్టింది. తనకు తెలిసిన డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళింది ఆమె. కొన్ని విషయాల్లో, కొన్ని తర్జుమాల్లో చూస్తే ఆమె మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆవిడ, ధనవంతురాలు అని వ్రాయబడి ఉంది. బైబిల్లో లేదు, కానీ ఆ విషయాలు కొన్ని విషయాల్లో మనం చూస్తే అలా వ్రాయబడి ఉంది. ఆమెకున్నదంతా కూడా వ్యయపరిచింది, కానీ ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. విశ్వాసంతో ప్రభు చెంగును పట్టుకునింది, ఆ యొక్కన్న వస్త్రమును తాకింది. వెంటనే ఆమె జీవితంలో ప్రభావం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రభావం వెళ్ళింది. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువును కలిగి ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. జన సమూహాలు కూడా వెంబడించారు, కానీ వారి జీవితాల్లో కార్యం జరగలేదు. కానీ విశ్వాసముతో వచ్చిన వారి జీవితాల్లో
ఆమె జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. ఆమె జీవితంలో శిష్యులకు కూడా అర్థం అవ్వలేదు, చుట్టూ ఉన్న వారికి ఎవరికి అర్థం అవ్వలేదు. నన్ను ఎవరో తాకారని యేసుప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంతమంది జనసమూహం ఎంతోమంది టచ్ చేస్తూ ఉన్నారు, ఎవరో తాకారని ఆయన స్పెషల్గా అడుగుతున్నాడు ఏంటి అన్నట్లుగా వారు అనుకున్నారు. కానీ ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళినట్లుగా ఆయన గ్రహించాడు. ఈరోజు మనం సంఘంలో ఉన్న చుట్టూ ఉన్నవారు ఆత్మీయంగా బలపడకపోయినా, చుట్టూ ఉన్నవారు వారు ఆత్మీయంగా ఆశీర్వదింపబడకపోయినా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి ఆ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థతనిస్తాడు. నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. ఇది వాస్తవం. దేవుని యొక్క సన్నిధిలో నాకున్న బలహీనతలు అన్నీ దేవుడు విడిపించాడు. అలా నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఇంటర్మీడియట్ కాలేజ్ విషయంలో, డిగ్రీ కాలేజ్ విషయంలో, ఎంఎస్సి కాలేజ్ విషయంలో, ఈ బైబిల్ సెమినార్స్ విషయంలో, ఏ ప్రాంతాలకు వెళ్ళినా దేవుని సన్నిధిలో ప్రభు కొరకు జీవించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన మనం అట్టి విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అధికముగా మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. నత్తివాడు మాట నేర్పరి కాదు, మోషేని దేవుడు వాడుకోలేదా? దేవుడు వాడుకుంటే గన, దేవుడు అనుకుంటే ఎవరితో అయినా కూడా దేవుడు, కొంతమందిని మనం చూస్తాం పర్టికులర్గా ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే రకరకాలైనటువంటి డినామినేషన్స్ వచ్చాయండి. చాలా బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. స్త్రీలకు ప్రాధాన్యత లేదు, సంఘాల్లో స్త్రీలు మైక్ పట్టుకోవడానికి వీలు లేదు, ప్రార్థన చేయడానికి వీలు లేదు, పాటలు పాడడానికి లేదు, వాక్యం చెప్పడానికి అసలే లేదు. రకరకాలైనటువంటి డినామినేషన్స్. కాబట్టి మనం చూస్తే ఎటువంటి దినాల్లో మనం ఉంటున్నాం, ప్రభు ఎటువంటి కృపనిచ్చాడు మనకి. దేవుడు ప్రారంభంలో సమానంగా దేవుడు మనల్ని కలుగ చేసుకున్నాడు. స్త్రీ పురుషుడు అన్న భేదం లేదు. భార్య గొప్పన భర్త గొప్పన అంటే ఇద్దరు కూడా సమానమే. ఆలోచన చేయాలి. మనం ఏ మనస్సు కలిగి మనం ముందుకు వెళ్తా ఉన్నాం, వాక్యానుసారమైనటువంటి స్థితి కలిగి ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. మనం అందరం కూడా ప్రభు కొరకు వాడబడేటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం చూస్తే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ వచ్చాం, అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు, ఇక్కడ చక్కపరుచున్నప్పుడు అన్న వర్సెస్ రాసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ప్రదీపములు చెక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను, మరియు సాయంకాలం మందు అహరోను దీపములను వెలిగించినప్పుడు ఆ ధూపం వేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. 12th పాయింట్లో భాగంగా అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు, మనం కొవ్వొత్తులు వెలిగించినప్పుడు పూర్వంలో మనం చూస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక సమురు లాంటిది ఒక నూనెను పోసి తర్వాత అందులో ఒక కాటన్ ఏమంటారు దూదిని అందులో ఉంచి వారు ఏం చేస్తారు, ఒత్తి వెలిగిస్తారు. ప్రజెంట్ అంటే మనకి ఛార్జింగ్ లైట్లు వచ్చాయి కాబట్టి వాటి ఉపయోగం లేదు. ఇంకా హైందవులు ఇప్పటికీ కూడా అలా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. దీపారాధన చేస్తూ ఉంటారు. అందులో నూనె పోసి అందులో ఒక ఒత్తిని వెలిగించి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అది మంచిగా వెలగాలంటే దాన్ని సరిచేస్తూ ఉండాలి, ఆరిపోకోకుండా సరిచేస్తూ ఉండాలి. అలా ఆరిపోయే సమయానికి ఏం చేయాలంటే ఆ ఉన్నటువంటి నుసిని తొలగించినప్పుడు, ఏమంటారో మీకున్న ప్రాంతాల్లో ఉన్న విధానం బట్టి, నాకున్న అలవాటును బట్టి చెప్తున్నా, ఆ నుసి ఆకున్నటువంటి ఆ యొక్క పొగ అక్కడ ఉన్నటువంటి వేస్ట్ పదార్థాన్ని తొలగించినప్పుడు అది మంచిగా వెలగడానికి ఉపయోగకరముగా ఉంటుంది. అలానే ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రదీపములను వెలిగించినప్పుడు, దీపవృక్షం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం, ఆ దీపవృక్షంలో ఉన్నటువంటి ఆ వెలుగు ఆరిపోకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ఆ యొక్క స్థలంలో ఆ యొక్క ప్రారంభించినటువంటి ఆ యొక్క వెలుగును ఎవ్వరు కూడా ఆపివేయడానికి వీల్లేదు. దాన్ని సరైనటువంటి రీతిగా
చూసుకోవడం అనేటువంటిది యాజకునికి ఉన్నటువంటి పని అనే విషయాన్ని ఆల్రెడీ మనము దీపవృక్షం గురించి నేర్చుకుంటూ వచ్చాం. దాని మీద ఆ ధూపమును వేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడు ప్రదీపములు వెలిగించినప్పుడు, మరియు సాయంకాలం అహరోను ఆ దీపములను వెలిగించినప్పుడు ఆ ధూపం వేయవలను అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. నిర్గమాకాండం 30 వచనాల్లో కూడా మనం చూస్తే, అంటే ప్రతి ఉదయమున సాయంకాలంలో ప్రదీపములు వెలిగించేటప్పుడు యాజకుడైన అహరోను ధూపం వేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలంలో కూడా ప్రజలందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాజకుడు. ప్రజల క్షేమం నిమిత్తమై, ఆ 12 గోత్రముల నిమిత్తమై యాజకుడు నిత్యము కూడా అలా ప్రార్థించేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఒక విశ్వాసిగా మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా, ప్రభు కొరకు జీవించే వారముగా, ప్రభు కొరకు మనం పనిచేయ వారముగా, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుకు సమీపించేటువంటి వారముగా మనం ముందుకెళ్ళినట్లుగా మన ఆత్మీయ జీవితాలని సిద్ధపరచుకోవాలి. అంటే ప్రతి ఉదయం సాయంకాలం వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి సేవకుడు విజ్ఞాపన చేయవలను. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది అని లేఖన భాగాల్లో మనం చూస్తాం. మనం ఎప్పుడైనా కూడా ప్రభుకు ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పరిచర్య చేసిన విధానంను మనం చూస్తే ఇదే విధానం మనం చూస్తాం. ఆయన పగులున్నంత వరకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో ప్రార్థన దేవునితో గడిపేటువంటి వాడు. మళ్ళీ అరుణోదయాన్నే లేచి దేవునితో సమయాన్ని గడిపేటువంటి వాడు. తండ్రి సన్నిధిలో ఉండేటువంటి స్వభావాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. ప్రతి సేవకుడు కూడా పగులున్నంత వరకు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ, ప్రాముఖ్యముగా ఉదయమున సాయంకాలమున ఏ రీతిగా అయితే ప్రదీపములను వెలిగిస్తూ, అంటే దేవుని యొక్క సన్నిధిలో అందరినీ కూడా వెలుగుకరమైనటువంటి యేసయ్య ప్రేమను ప్రకటిస్తూ, క్రీస్తు ప్రేమను కలిగినటువంటి మనముగా నడుచుకుంటూ అనేకులకి ఈ వెలుగు ప్రకాశింపచేయాలి. ఈ వెలుగులోనికి అనేకులను నడిపించాలి. ఈ వెలుగు మన ఆధ్యాత్మిక జీవితంలో మనకెంతో ఆశీర్వాదకరం. చూడండి, కరెంటు పోతే గన మన సొంత గృహాల్లో కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉండదు. పెద్ద పెద్ద గృహాలు అయితే పర్లేదు, కానీ చిన్న ఇల్లులు ఉన్నప్పుడు మనకు సాధ్యం కాదు. ఎక్కడ ఏ వస్తువులు ఉంటాయో, పడిపోతాయేమో, పగిలిపోతాయేమో, కరెంటు పోతే అక్కడే నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంత స్పీడ్గా వెళ్ళేటువంటి మనం కరెంటు పోగానే సడన్గా అయిపోతాం. నెక్స్ట్ ఎలా వెళ్తామో తెలియదు. కాబట్టి ప్రభువుని ఎరిగినటువంటి మనం వెలుగుకరమై ఉంటున్నాం. మన వెలుగు ఇతరులకి ప్రకాశింపనీయాలి. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. మనం లోకమునకు వెలుగై ఉంటున్నాం. ఇతరులకు మనం వెలుగుకరంగా ఉండాలి. ఇతరులు ఆ వెలుగులోనికి నడిపించాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనం చీకటిగా ఉండకూడదు. ఈ వెలుగును ఆర్పుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. ఆత్మీయ జీవితాన్ని ఆరిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. వాటిని సరిచేసుకుంటూ మనకు ముందుకెళ్ళాలి. ఒకవేళ ఏదైనా మనలో బలహీనతలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్ళాలి. వాక్యంలో మనం చూస్తే మనకు అడ్డుగా పాపములు ఉన్నాయంట. అందుకే దేవుడు మనవి ఆలకించడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్న బలహీనతలు సరిచేసుకోవాలి. సరిచేసుకున్నప్పుడు దేవుడు తిరిగి మనల్ని వెలుగుకరముగా మారుస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధూపం వేయడం ప్రార్థన లేదా విజ్ఞాపనలకు సాదృశ్యమై ఉన్నది. ఆ ధూపం అనే విజ్ఞాపనలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మందిరం అనబడేటువంటి సంఘములో వినబడుతూనే ఉండాలి. దేవుడు మీకు అనుకూలత ఇచ్చినట్లయితే, మీకు సమీపంలో దేవుని యొక్క మందిరం ఉన్నట్లయితే, సమయం ఉన్నప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు మనమే దేవుని యొక్క ఆలయమై ఉంటున్నాం. మన హృదయంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. మనమే సంఘమై ఉంటున్నాం. మనం ఎల్లప్పుడూ కూడా ఏ స్థలంలో అయినా ఎక్కడైనా కూడా మనం ప్రార్థించు వారముగా ఉండాలి. ఏ స్థలంలో అయినా ఎక్కడైనా కూడా మనం ప్రార్థించు వారముగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి పొద్దుటూరు ప్రాంతంలో సభలు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి.
చుట్టూ కూడా భయంకరమైనటువంటి వర్షాలుగా ప్రకటించారు. ఈ క్లైమేట్ని బట్టి దేవుడు ఆ యొక్క డేట్స్ చెప్పినప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి దేవుడు డేట్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ డేట్స్లో మీటింగ్స్ పెట్టాలని ప్లాన్ చేశాం. అయితే అందరూ కూడా అక్కడ ఉన్న సేవకులు, స్థానిక సంఘంలో ఉన్న సేవకులు, ఆ ప్రాంతాల్లో ఉన్న సేవకులు అన్నారు, పాస్టర్ గారు క్లైమేట్ ఇలా ఉంటుందని న్యూస్లో వస్తూ ఉంది, పేపర్లు కూడా వేస్తూ ఉన్నారు, మనం డేట్స్ని పోస్ట్పోన్ చేసుకుందామన్నారు. మేము ఒక్కటే చెప్పాం, ఈ డేట్స్ దేవుడు చెప్పినటువంటివి, దేవుడు జరిగిస్తాడు, మీరు ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. పోస్టర్లు వేశాం, పోస్టర్లు అన్నీ కూడా వానకు తడిచిపోయాయి, బ్యానర్లు అన్నీ కూడా తడిచిపోయాయి. మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి దినాన దేవుని సన్నిధిలో అద్భుతకరముగా వందలాది ప్రజల్ని దేవుడు నడిపించాడు. మీటింగ్ పాటలు ప్రారంభమయ్యాయి, ప్రార్థన పాటలు ప్రారంభమయ్యాయి, వర్షం కూడా ప్రారంభమైంది. జాగ్రత్తగా ఆలకిద్దాం. వర్షం కూడా ప్రారంభమైంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన వచ్చినటువంటి వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలియదు, కానీ వచ్చేటప్పుడు అమరులాస్ తెచ్చుకున్నారు, గొడుగులు తెచ్చుకున్నారు. లోపల ఎక్కడో అపనమ్మకం, వర్షం పడుతుందని. అది విశ్వాసం అనుకోవాలో అవిశ్వాసం అనుకోవాలో మీరు ఆలోచన చేయండి. కొంతమంది వచ్చిన తర్వాత ఆ చైర్లు తలపైన పెట్టుకున్నారు తడవకోకుండా. మరికొంతమంది ఆ కాంపౌండ్లో, ఆ గ్రౌండ్లో ఓపెన్ మీటింగ్ కనుక ఆ చెట్లు ఉంటే ఆ చెట్ల కిందకి పారిపోవడం ప్రారంభించారు. దాదాపుగా ఒక 45% ఉన్న ప్రజలు అలానే తరుచుకుంటూ ఆరాధనలో పాల్గొన్నారు. అప్పటి వరకు సాంగ్స్ అయిపోయాయి. ఎప్పుడైతే వాక్యానికి ప్రారంభించే ముందు ప్రభు సన్నిధిలో టీం అందరం కలిసి సేవకునితో కలిసి ఏకీవించి ప్రార్థన చేశాం. ప్రభువా, మీరు చెప్పారు, మేము చేస్తూ ఉన్నాం, మీ కార్యమును మీరు జరిగించండి అని చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ఆరాధన చేసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పడుతున్న వర్షం అలా పైకి వెళ్ళిపోయిందండి. దేవుని యొక్క సన్నిధిలో వాస్తవాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. వాస్తవాన్ని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి రీతిగా జరిగిన గొప్ప విషయం ఏంటంటే, ఏ యొక్క మందిరం గ్రౌండ్లో మేము మీటింగ్స్ పెట్టామో ఆ మీటింగ్స్లో తప్ప, ఆ గ్రౌండ్లో తప్ప చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. మీరు నమ్మండి, ప్రభు చేసినటువంటి కార్యాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదండి. దేవుడు అద్భుతాలు జరిగించడానికి సమర్థుడు. ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తామో, నీవు చేయు ప్రార్థనల ద్వారా నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, స్వస్థత పొందుతారు. వారు బలహీనతల నుంచి విడిపించబడతారు, దయ్యముల నుంచి విడిపించబడతారు. మనము వెలుగుకరముగా ఉండాలి. గతంలో కూడా ఒక విషయాన్ని చెప్తూ వచ్చాను. ఒక ప్రాంతంలో నేను కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో వెళ్ళేవాడిని. ఆరాధన క్రమాన్ని నడిపించేవాడిని. తర్వాత అలా వాక్యం చెప్తున్నటువంటి సమయంలో దూరం నుంచి ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో వాళ్ళు అనుకున్నారు, ఇంకా వచ్చి రాజేశ్ నన్ను కొట్టేస్తుంది దయ్యం అనుకున్నారు. కళ్ళు మూసుకొని అలా ఏకీవించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఎంత స్పీడ్లో అయితే వస్తూ వచ్చాడో, సడన్ బ్రేక్ వేస్తే ఎలా అయిపోతుందో అట్లా నేను నిలిచి ఉన్నటువంటి ఒక మూరెడు అంత దూరంలో మోకాల్లోని వాక్యం అయిపోయేంత వరకు కూడా శబ్దం చేయలేదండి. అప్పటి వరకు కేకలు, భయంకరమైనటువంటి స్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా గొప్పతనం అని కాదు, కానీ మనమందరము కూడా మనం ఎవరమో, మనం ఏమై ఉంటున్నామో, మన స్థితి ఏంటో మనం గ్రహించాలి. మనము ప్రభు సన్నిధిలో చేసేటువంటి ఈ యొక్క ప్రార్థన ఎదుటి వారి జీవితాల్లో ఎంత ప్రభావితం అవుతుందో మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తెలిసినటువంటి ఒక సహోదరి, మంచి ఆత్మీయురాలు, వాళ్ళ కజిన్ సిస్టర్ ప్రభువుని అంగీకరించలేదు. వారికి ఏదో ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టి
రూమ్లో ఇంట్లో హ్యాంగ్ చేసుకున్నారు ఫ్యాన్కి. సృహ లేదు, కంప్లీట్గా సృహ లేదు. అమ్మాయి ఫోన్ చేసింది, ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. ఫోన్ చేస్తుంది, ఏడుస్తూ ఉంది. ఫోన్ చేసింది, ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. ఒక మాట చెప్తుంది, ఇంకా ఏడుస్తూ ఉంది. నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ కొద్దిసేపు ఆమెను నిమ్మలపరిచి, ఏంటమ్మా ఏమైంది, సమస్య ఏంటని అడిగినప్పుడు ఇలా అయింది, అక్క హ్యాంగ్ చేసుకునింది, సృహ లేదు, కంప్లీట్గా ఆమె చచ్చిపోయినట్లు అనిపిస్తుంది, భయమేస్తుంది, అసలుకు కాళ్ళు చేతులు కూడా ఆడించలేదు, ఎక్కడ కూడా ఆమెలో స్పర్శ లేదు అని ఏడుస్తూ ఫోన్ చేసింది. వెంటనే మనకున్న సర్కిల్లో ప్రార్థన పరుల్లోంచి కొంతమందిని, ఒక 2-3 సమకూర్చి మేమందరం కూడా కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేశాం. ఆమె గురించి ప్రార్థన చేశాం. ఒకే ప్రార్థన, ఒకే మాట, ప్రభువా ఆమెను కాపాడండి, ప్రభువా ఆమెను కాపాడండి, ఆమెకు జీవాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. ఒకే ప్రార్థన, జీవాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. ఆ ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. ఒకే ప్రార్థన. దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యం జరిగించాడు. వారు అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపుగా వారున్న స్థలం నుంచి అక్కడికి వెళ్ళడానికి 3 గంటల సమయం పట్టింది. అంబులెన్స్ వచ్చింది, ఒలుకు లేదు, పలుకు లేదు. వారు ఏం చెప్పలేని పరిస్థితి. 24 గంటలు అయితే కానీ ఏం చెప్పలేము. పల్స్ అయితే కొంతవరకు పని చేస్తూ ఉన్నాయి, కానీ ఆమె సృహలో లేదు అని చెప్పారు. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతం ఏంటంటే, ఆ రాత్రి కాల సమయంలోనే దేవుడు ఆమెను ముట్టాడు. దేవుడు ఆమె జీవితంలో జీవాన్ని ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. వాస్తవానికి క్రైస్తవులంటే పడని స్త్రీ ఆమె. అయినా దేవుని ప్రేమను బట్టి దేవుడు ఆమెను బ్రతికించాడు. ప్రార్థన అంటే ఆమెకు సరిపోదు. వాక్యం ఎవరైనా చెప్పడానికి ఇష్టపడితే వినడానికి ఇష్టపడదు. ఒక అద్భుతకరమైన విషయం చెప్పనా, ఆ రోజు దేవుడు ఆమెని బ్రతికించాడు. ఈ దినాన ఆమె ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన గొప్పతనమే కాదు, ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిదో చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీరు విరిచి ఆయన వేదన చెందుతూ తండ్రికి ప్రార్థన చేస్తాడు. లాజరు చనిపోయి అప్పటికే 4 దినాలైంది. ప్రార్థన చేసి ఆయన పలకగానే లాజరు బయటికి రా అని చెప్పగానే ఎలా సాధ్యమైంది అసలుకి? మనం ఆలోచన చేయాలి. మనం అందుకే జీవ మరణములు నాలుక వశములు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం ఏదైతే మనం మాట్లాడతామో అది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అలా మాట్లాడారో అద్భుతాన్ని చూశాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కుటుంబ సభ్యులే విశ్వసించలేదు. అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనకు ఉన్నటువంటి ఆ శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన మన జీవితాలు ఎప్పుడు కూడా మనం మానివేయకూడదు. దేవునితో సహవాసం మనం ఎప్పుడు కూడా మానివేయకూడదు. యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు సూర్యచంద్రులను ఆపాడు. అది ఎట్లా సాధ్యమైంది అసలుకి? సూర్యచంద్రులను ఆపడం అంటే అది సాధారణమైన విషయమా? రోడ్డు పైన మనం నిలిచి ఉండి గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నటువంటి బస్సును ఆపడానికి మనం నిలిచి ఉండి చేయి చూపిస్తే కానీ వాడు ఆపడు. గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ఆ యొక్క బస్సును ఆపడానికి, ఒక ట్రైన్ ఆపడానికి అది సాధ్యం కాదు. వెంటనే అలా నిల్చుండి చేయి పెడితే ఆపడు, సాధ్యం కాదు ఆపడానికి. అలాంటిది సూర్యచంద్రులను ఆపడం అంటే ఎలా సాధ్యమైంది? కేవలం ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది విశ్వాస జీవితంలో ఒక ఊపిరి లాంటిది. మనం ఊపిరి ఉండేంత వరకు కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి, దేవునితో సహవాసం చేస్తూనే ఉండాలి. పాటలు పాడుకుంటాం, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా కదా. కేవలం పాటల వరకే అవి పరిమితం అవ్వకూడదు. మన లైఫ్ స్టైల్లో మన జీవిత విధానంలో అవి ప్రాక్టికల్గా మనం చేయగలుగుతూ ఉండాలి.
దేవుడు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చుటకు సమర్థుడు. బహుశా నువ్వేం కోల్పోయావో, నీకున్న ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, నీకున్నటువంటి సంపదను కోల్పోయావేమో, నీకున్న ఆత్మీయతను కోల్పోయావేమో. ఇఫ్ యు రిపెంట్ ఇన్ హిస్ ప్రజెన్స్, మీరు తిరిగి పశ్చాత్తాపం పడినట్లయితే, ప్రభు సన్నిధిలో మీరు తిరిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, కోల్పోయినవన్నీ ఇస్తాడు. యోబు పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తుల్ని కోల్పోయాడు, తన జీవితంలో ఎక్కడ కూడా దేవుని దూషిస్తూ లేడు, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిగా రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అట్టి స్థితిని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అట్టి విజ్ఞాపన, అట్టి ధూపము యొక్క సువాసన దేవునికి ఇష్టమైనది. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు ఆయా రీతిగా ప్రార్థిస్తూ వచ్చారు, అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు దేవుని యొక్క సన్నిధిలో. మనం చూస్తే సమూయేలు బాల్యం నుంచే ప్రార్థించేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. చూడండి, ఏలీ దగ్గర ఆమె పాలు విడిచిన తర్వాత వచ్చి వదిలిపెట్టింది. హన్నా పాలు విడిచిపెట్టిన తర్వాత, పాలు మరిచిన తర్వాత విడిచిపెట్టింది దేవుని సన్నిధిలో. తిరిగి ఇంటికి రారా, నువ్వు పెద్దోడు అయినావు అని ఏ రోజు కూడా పిలవలేదు సమూయేలుని. ఈరోజు పరిచర్యకి పిల్లల్ని ఎవరైనా కూడా పంపిస్తే ప్రతి గంటకు ఫోన్ చేసి, ఎలా ఉన్నాడు, తిన్నావా, ఏం చేస్తా ఉన్నావు, నిద్రపోయావా, రెస్ట్ తీసుకున్నావా, ఎప్పుడొస్తావు ఇంటికి, తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఆ దినాన పరిచర్య కొరకు సమర్పించినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తే, పరిచర్య చేయాలి నా కుటుంబంలో ఉన్న ఈ బిడ్డ అని ఆ కమిట్మెంట్ ప్రకారం, ప్రభువా నాకు కుమారుని దయచి నీకు ఇచ్చేస్తానని ఆమె తీర్మానం తీసుకునింది. ఆమె ఉద్రేకపూర్వకంగా తీర్మానం తీసుకుని వదిలిపెట్టలేదు, కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి, ఆ గర్భఫలాన్ని బట్టి, ఆ మొదటి సంతానమైనటువంటి సమూయేలుని దేవుని యొక్క సన్నిధిలో అనుకున్న రీతిగా, విజ్ఞాపన చేసిన రీతిగా, దేవుడు అనుగ్రహించిన రీతిగా, తీర్మానం తీసుకున్న రీతిగా ప్రభువుకు సమర్పించింది. ఎప్పుడైతే సమర్పించిందో తర్వాత ఆమె అలానే లేదు, కానీ దేవుడు తిరిగి కుమారులను, కుమార్తెలను ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కొరకు మనం ఏమైనా కూడా సమర్పిస్తూ ఉన్నామా? మన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నామా? మన ధనాన్ని కేటాయిస్తూ ఉన్నామా ప్రభు కొరకు? మన బలాన్ని కేటాయిస్తూ ఉన్నామా? మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఎవరైనాకైనా కూడా సేవకు సమర్పిస్తూ ఉంటున్నామా? ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ స్వభావం కలిగి మనం ఉంటున్నాం? సమూయేలు బాల్యం నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. స్పష్టంగా వ్రాయబడినటువంటి విషయం, అప్పటి కాలంలో యెహోవా మాట్లాడుట అరుదు, చాలా తక్కువ. అయినప్పటికీ కూడా దేవుని యొక్క స్వరాన్ని చిన్నతనం నుంచి వినడం నేర్చుకున్నాడు. తను చేసిన పరిచర్య ప్రారంభంలో పెద్ద పరిచర్య ఏం కాదు, తలుపులు వేయడం, తలుపులు తీయడం అండి పరిచర్య. మందిరంలో ఉన్నటువంటి తలుపులు తెరవాలి, ఉదయంన మళ్ళీ తలుపులు వేయాలి, అదే ఆయన పరిచర్య. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. 12వ అధ్యాయంకి వచ్చే లోపల అదే సమూయేలు మొదటి గ్రంథంలో అతను తల నెరిగే వరకు తల ముసలోడైపోయాడు. 12వ అధ్యాయంకి వచ్చే లోపల తను అంటున్నాడు, నేను మీ విషయాల్లో ఎక్కడైనా కూడా చదవండి ఆ మాట, చాలా అద్భుతకరంగా ఉంటుంది ఆ మాటని. 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 12వ అధ్యాయం అనుకుంటున్నాను, సమూయేలు మొదటి గ్రంథము 1వ వచనం నుంచి చదవండి. 2వ వచనం మొదటి వచనం నుంచి చదవండి, నాకు అర్థమవుతుంది. అప్పుడు సమూయేలు ఇజ్రాయెల్ అందరితో ఇట్లా, నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యమును జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దనైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధంనైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేస్తున్నా, ఎవనికైనాను బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా
ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇచ్చేదను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు. ఏ మనుషుని యొద్ద గాని నీవు దేన్నైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవా నామమున ఆయన అభిషేకం చేయించిన వాడను ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. చాలా ఇక్కడ మనం చూస్తే సమూయేలు యొక్క జీవితంలో ఉన్నటువంటి సాక్షి జీవితాన్ని మనం చూస్తే బాల్యము మొదలుకొని ముసలివాడయ్యాడు. ఇక్కడ తల నెరసింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల నెరసిన ముసలివాడను అంటాడు 2వ వచనంలో. ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా కూడా మీ ఎదుట నేను అన్యాయంగా ప్రవర్తించానా? ఎవరినైనా కూడా బాధ పెట్టానా? ఎవరి దగ్గరైనా కూడా నేను లంచం పుంజుకున్నానా? ఎవరి దగ్గరైనా కూడా నేను అన్యాయముగా ప్రవర్తించానా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఉంటే చెప్పండి, నేను వాటికి ఇస్తాను. కానీ నాకు తెలుసు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చానో అని సమూయేలు గారు సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇటువంటి సాక్ష్యం మనం చెప్పగలమా? మన కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో సంఘంలో కావచ్చు, సేవకుని ఎదుట కావచ్చు, నేను ఎక్కడ కూడా అన్యాయంగా నడుచుకోవట్లేదు అని మనం చెప్పగలుగుతున్నామా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను దేన్ని కూడా ఆశించలేదంటున్నాడు, లంచం పుచ్చుకోలేదంటున్నాడు. మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఎవరికైనా కూడా అన్యాయం చేయలేదు, ఎవరిని కూడా నేను బాధ పెట్టలేదు అంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని బట్టి ఎవరు కూడా బాధను అనుభవించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. నీ కుటుంబస్తులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను అప్పుడప్పుడు ఎస్తేర్ని అడుగుతూ ఉంటాను, నా వల్ల ఏమైనా ఎక్కడైనా ఏ విషయాలైనా కూడా బాధపడుతున్నావా అని అడుగుతాను ఒక భర్తగా. నేను అడుగుతాను. ఒకవేళ ఏదైనా కూడా తన మనసుకు గాయపరిచేటువంటి పరిస్థితి ఏదైనా కూడా ఉంటే నేను మార్పు చెందితే మంచిది కదా. తను ఎల్లకాలం బాధపడేదానికన్నా నేను అడిగినప్పుడు సమాధానం ఇస్తే వాటిని బట్టి మేము సంతోషంగా ఉండగలుగుతాం కదా. సమ్టైమ్స్ తను కూడా అడుగుతుంది, నేను ఎక్కడైనా కూడా బాధ పెట్టేటువంటి స్థితిలో ఉంటున్నాయా నా మాటలు, నా ప్రవర్తనలు ఏదైనా కూడా అని అడుగుతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏవైనా కూడా ఉన్నట్లయితే సరి చేసుకోవడం మంచిది కదా. అది మనకు బ్లెస్సింగ్స్, సంతోషాన్ని ఇస్తుంది కదా. దేవుని సన్నిధిలో ఏకాత్మ కలిగి ఉండడం మంచిది కదా. ఏక శరీరం అని చెప్పుకుంటాం కదా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క సన్నిధిలో సరిచేయబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. మన జీవితాల్లో అటు కృప ద్వారా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి సమయం అవుతున్నది, కానీ లేటుగా మనం ఆల్మోస్ట్ 6 o'clockకి మనం వాక్యం ప్రారంభించాం. ఉన్న సాక్ష్యాలను బట్టి, అనేక మంది సాక్ష్యాలు చెప్పిన విధానం బట్టి ఇక్కడతో క్లోజ్ చేసుకొని నెక్స్ట్ టైం మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క పాయింట్ని మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ మరికొంతమంది ఉన్నారు. అలా కొన్ని విషయాలు మనం నెక్స్ట్ సెషన్లో చూస్తూ ఈ ధూప వేదిక అనేటువంటి టాపిక్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా మన పిల్లల్ని మనం అడగగలుగుతున్నామా ఈ మాటని? నేను మంచిగా ఉన్నానా? నన్ను బట్టి మీరు ఏమైనా బాధపడుతున్నారా? చెప్పండి, ఒకవేళ ఏదైనా ఉంటే సరి చేసుకుంటానని మనం చెప్పగలుగుతామా? భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉండవచ్చు, వారు మన ద్వారా ఏమైనా బాధపడుతున్నారా? ఆలోచన చేయాలి. ఆల్రెడీ అబ్రహాం పాస్టర్ గారు చెప్తూ వచ్చారు కొన్ని విషయాల్ని. మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరెవరిని బాధ పెట్టకూడదు అంటే కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. మళ్ళీ నేను అందులోకి వెళ్ళట్లేను. చూడండి, ఒకదానికొకటి ఎన్ని లింకప్ అయి ఉంటాయో దేవుని యొక్క వాక్యమని. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభువుతో కలిసి మంచి ప్రార్థనా జీవితం, మంచి పరిమళ
వాసనగా ఉండున్నట్లుగా సాక్షి జీవితం అనేటువంటిది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనటువంటివో ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయా రీతిలుగా మాట్లాడిన విధానం బట్టి ప్రభు సన్నిధిలో ఊపిరి ఆగిపోయే వరకు కూడా మనం ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల్ని అర్థం చేసుకుంటూ వచ్చిన రీతిగా ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. అంటే గూగుల్ మీట్కి రావాలని నేను చెప్పట్లేను. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా మీరు దేవునితో సహవాసం చేయండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునండి. ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధిలో కనబడండి. ఏ రోజు కూడా 6 వరకు నిద్రపోకండి. అది వాక్యక్రమం కాదు. ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉండి, డే డ్యూటీస్ ఉండి అలా ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే పర్లేదు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే పర్లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో పితరుల ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. వారు ఎలా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు, ఎలా దేవునితో సహవాసం చేశారు, ఎలా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు, ఎలా వారి జీవితాలు ఆశీర్వదింపబడుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా మార్చబడి దేవుడు మనందరినీ కూడా మంచి ప్రార్థనా పరులుగా, మంచి పరిమళ వాసనగా ఉండునట్లుగా, మంచి సాక్ష్య జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినట్లుగా మన జీవితాలు సరిచేయబడి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించున్నట్లుగా ప్రభు అటు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా విత్తబడిన దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుడు ఇప్పటివరకు కూడా ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ వాక్కు ప్రకారం మనం జీవించినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. అక్క చేయండి అక్క. స్తోత్రము నాయన. పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నా ప్రభ 5 గంటల నాయన అయ్యా నాయన ప్రార్థనతో ఉన్న నా ప్రభ నానిటి విధంగా నాయన నిలబెట్టి మరొక దినం ఆవిష పొడిగించి నాయనటి స్తుతించుటకు యోగ్యులుగా మమ్మల్ని మార్చిన విధానం బట్టి నీకు స్తోత్రము నాయన. ఇప్పటి వరకు నాయన బ్రదర్ గారు చెప్పి ఉన్న మాటలను బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, ఎలా ఉండాలి, ఎలా మెలకువగా ఉండాలి, అంత విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం సరిగా నడుచుకోవాలని ప్రభా సాక్ష్యాన్ని సంఘములో సముఖంలో వెలుపల నాయన ఎలా నిలబెట్టుకోవాలి, మన సాక్ష్యం ఎలా ఉండాలి, పరిమళంగా సువాసనగా ఉండాలని ప్రభా అయ్యా దైవ సేవకులు నిలబెట్టుకుని చక్కగా ఉదయకాలం మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ప్రభానికి వేలాది వందనములు స్తుతులు. అమ్మగారిని అయ్యగారిని దీవించండి, ఆస్వాదించండి. నిజంగా నా ప్రభ నాయన ఇలాంటి ఆసక్తి నా ప్రభ ఎవరికి ఉండదు నాయన ఈనాటి దైవ సేవకులకి. కానీ ప్రభ ఇన్ని పనుల్లో కూడా నా ప్రభ అయ్యా చక్కగా ఒక మాట తెలియజేశారు, ఏ పని సమకూర్చుకుంటాను. మరి బ్రదర్ గారు మీకు ఈ పనులు ఎలా చేతనవుతాయి అంటే సమకూర్చుతానని ఎంతో చక్కగా నాయన ఈ యొక్క పని ఎందునైనా జ్ఞానముతో నాయన చక్కగా నాయన అవలంబిస్తున్న బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం. ప్రభు ఇప్పటి వరకు మాట్లాడిన నాయన నీ కుమారుడిని మరి మెక్కలుగా దీవించండి, ఆస్వాదించండి. ఏదైతే లోటుగా ఉందో మీరు అది దీవించండి, ఆస్వాదించండి. గర్భఫలం ఇవ్వండి ప్రభా, మీకు స్తోత్రం ప్రభా. నాయన నిజంగా ఆత్మీయంగా ఎంతో మందిని కని ఉన్నాడు ప్రభా. ఎంతో మందికి నాయన తండ్రి వాక్య ఉపదేశం నాయన ఆత్మీయ ఆహారం పెట్టుచున్నాడు నాయన, నీకు స్తోత్రం అయ్యా. వినేవారికి మేమే ఇంత బలహీనముకున్నాం, కానీ ప్రభా దైవ సేవకులు చక్కగా నాయన ప్రతిదినము నాయన క్రమం తప్పకుండా 5 గంటలకు నాయన మరి అనేక పాల్గొంటున్న కుమారుని బట్టి స్తోత్రం అయ్యా. ఇప్పటి వరకు ఎత్తబడిన వాక్యమును బట్టి నాయన అనేక హృదయంలో నాయన నీరు ఫలింప చేయండి అయ్యా. విని వదిలిపెట్టక నాయన మా యొక్క జ్ఞానము నాయన సరిపోదు, కానీ ప్రభా అయ్యా మీరే జ్ఞాపక శక్తిని దయచేయండి, కృప చూపించండి. ఆ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డను పేరు మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి సమస్యని తీసివేసి నాయన ఇదిగో నాయన మేము వేగరముతో నాయన నీ ఉదయకాలం ప్రభా అయ్యా నీ పాద సన్నిధిలో నాయన మొరపెట్టే అనుభవం వారిగా మేము ఉంటకు సహాయం దయచేయి. సమస్తం నీ చేతులకు అప్పచెప్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి, దేవా మీ సన్నిధిలో ప్రభువా ఎంతమంది అయితే సరైనటువంటి రీతిగా ఆత్మీయ జీవితాలని నడిపించుకోవాలని తీర్మానం తీసుకున్నారో, మంచి ప్రార్థనా జీవితాన్ని, మంచి సాక్షి జీవితాన్ని కలిగి తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు మీ కృప తోడై ఉండి మీరు ఆకడ వరకు ప్రతి ఒక్కరిని మీ సన్నిధి చేత నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన మనము